నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఐకేపీ సెంటర్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ పరిశీలించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారని రితీష్ రాథోడ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తెలిపారు. సొసైటీలో డబ్బులు మేమని చెప్పి 5 లోడింగ్ ప్లస్ మనకు ఏదైతే బ్యాగులు ఇస్తున్నారో అవి కేంద్ర ప్రభుత్వం నుంచి స్త్రీతో సహా వస్తుంది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొన్ని దగ్గర ఐకేపీ ద్వారా, బిఏసి ప్యాక్ ద్వారా, మరి కొన్ని దగ్గర డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే వడ్లు కొనుక్కున్న తర్వాత అప్పటిదప్పుడు వాళ్లకు తట్పట్టిలు ఇవ్వాల, కానీ ఈ రోజు వరకు ఎక్కడ తట్పట్టిలు ఇస్తలేరు. తట్పట్టిలు ఇస్తే రైతుకు తెలుస్తుంది మేము ఎంత వడ్లను అమ్మాము అన్న విషయాన్ని వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడి నుంచి రైస్ మిల్ కు పోయే వరకు, రైస్ మిల్ నుంచి మొత్తం లారీ వజన్ వచ్చే వరకు వీళ్ళు తట్పట్టిలు ఇస్తలేరు. దీని ద్వారా ఒక్కొక్క రైతుకు క్వింటాలకు 3 నుంచి 4 కిలోలు ఒక్కొక్క రైతు లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల దగ్గర నుంచి 40 రూపాయలు వీళ్ళు లోడింగ్ ఛార్జెస్, హమాలీ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అంటే ఆ రైతుల హమాలీ ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే తినేస్తుంది. ఎక్కడైతే రైస్ మిల్లులు ఉన్నాయో వాళ్లకు తొందరగా ట్రాన్స్పోర్ట్ చేయాలా, దాంతో పాటు ఏదైతే తడిసిన ధాన్యాన్ని పూర్తిగా రైతుల దగ్గర నుంచి తీసుకోవాలా. ఎందుకంటే కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు కొనుగోలులో మీరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో దీనికి రైతుల్ని బలి చేయకండి అని తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ కొనుగోలు కేంద్రాలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వడ్ల